రైట్ గిరిజన ముస్లిం రిజర్వేషన్ల పెంపు బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. గిరిజనులకు 6 నుంచి 10%, బీసీఈలకు 4 నుంచి 12% రిజర్వేషన్లు పెంచుతూ ప్రభుత్వం సభలో బిల్లు ప్రవేశపెట్టింది. సభలో బీజేపీ మినహా విపక్షాలన్నీ రిజర్వేషన్ల పెంపు బిల్లుకు ఆమోదం తెలిపాయి. ఇప్పుడు సభ కొనసాగుతోంది. ప్రత్యక్ష ప్రసారంలో చూద్దాం. డిసెంబర్ 7 రోజు 2015 జీఓఎంఎస్ నెంబర్ 183 తీసుకొచ్చినారు అధ్యక్ష. దీని ప్రకారము రెగ్యులేషన్ 13 ఏదైతే ఉందో ఈ హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించినటువంటి ఈ మాన్యుమెంట్స్ను ఈ వారసత్వ సంపదను కాపాడాలనుకున్నటువంటి గైడ్లైన్స్లో ఆ 13 రద్దు చేసినారు. ఆ 13 రద్దు చేసిన 2015 నుంచి ఇప్పటి వరకు చాలా అది రద్దు చేయడం వల్ల ఏమైందంటే గవర్నమెంట్ కానీ లేకపోతే సంబంధిత డిపార్ట్మెంట్ కానీ డిస్క్రిషనరీ పవర్స్ వచ్చి ఆ వారసత్వ సంపదను ఏం కావాలంటే అది చేయొచ్చు అనే ఆలోచనతో పోయినారు ముందరికి. దానివల్ల చాలా వారసత్వ సంపద సంబంధించినటువంటి ప్యాలెస్లు కానీ మరీ ముఖ్యంగా హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ ఉంటుందో హైదరాబాద్ సంబంధించినటువంటి ఆ బిల్డింగ్స్, ఆ కోటలు, ఆ మసీదులు వేరే వాళ్ళ చేతిలోకి పోయినాయి అన్నది మాత్రం వాస్తవం. దానికి మీ ద్వారా సభ దృష్టికి ఒక్క ఉదాహరణ రాదలుచుకున్నాను అధ్యక్ష. బంజారా హిల్స్ మన ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ఏదైతే చివరస్తా ఉందో అక్కడ నుంచి మనం క్యాన్సర్ హాస్పిటల్ పోతూ ఉంటే నేను చిన్న కాలేజీలో ఉన్నప్పటి నుంచి చూసేది పోతూ ఉంటే లెఫ్ట్ సైడ్లో ఈరోజు మాకు సోషల్ వెల్ఫేర్ ఐఏఎస్ స్టడీ సర్కిల్ ఉంది అధ్యక్ష. ఎస్సీ ఎస్టీలకు ఫ్రీ ఇస్తూ ఉన్నారు. దాని పక్కన ఒక ప్యాలెస్ ఉంటుంది. నేను కాలేజీలో ఉన్నప్పుడు సైకిల్ దొక్కేటప్పటి నుంచి చూసినా, కార్ ఎక్కిపోయే వరకు కూడా చూసినా. మళ్ళీ ఈ మధ్యన ఏమైందో ఏమో అధ్యక్ష, అది కనుమరుగైపోయింది. చాలా పెద్ద ప్యాలెస్ ఉండింది. దట్ వాజ్ ఆల్సో నోటిఫైడ్ ఆర్నమెంట్ ఆఫ్ అవర్ స్టేట్ అధ్యక్ష. అటువంటి వారసత్వ సంపద ఇప్పుడు చూసేసరికి మొత్తం సెల్లార్ తవ్వినారు, పెద్ద పెద్ద బిల్డింగ్లు వేస్తున్నా. 7,000 గజాలు మళ్ళీ ఏ రకంగా కనుమరుగైపోయింది, ఏ రకంగా చేతులు మారిందనే విషయంలో మాత్రం క్లారిటీ అది ఒక్క ఎగ్జాంపుల్. అంటే ఉన్నటువంటి సమయంలో ఒక ఎగ్జాంపుల్ ఇస్తే ప్రభుత్వం దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇంకా ఎక్కడెక్కడ ఏ రకంగా జరిగినాయనేటువంటి విషయాన్ని పరిశీలిస్తారేమో అన్నటువంటి ఆలోచన చెప్తా ఉన్నాం అధ్యక్ష. ఈరోజు కాసు బ్రహ్మానంద రెడ్డి ఇంతసేపు మాట్లాడితే ఏమన్నా ఈ సైట్ గురించి మాట్లాడగానే ఎందుకు అధ్యక్ష అంత డిస్టర్బ్ చేస్తారు? అందుకే అధ్యక్ష ఈ కాసు బ్రహ్మానంద రెడ్డి పార్కు చుట్టూ ఉన్నటువంటి ప్రదేశంలో కొన్ని ఇటువంటివి ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ప్రొటెక్ట్ చేయడానికి ఇన్ని గజాల్లో ఇన్ని బిల్డింగ్లు అనేటువంటి ఏదైతే రిస్ట్రిక్షన్స్ పెట్టిర్రో ఆ రిస్ట్రిక్షన్స్ కూడా చూసేసి నేను చెప్పేటువంటి ఈ రోడ్ నెంబర్ 14లోని ఆ 7,000 యార్డ్స్కి సంబంధించి చాలా పుంకాలుగా వార్తలు వస్తూ ఉన్నాయి, ఎన్నో రకాల అనుమానాలు వస్తూ ఉన్నాయి. ఇది ఓన్లీ ఒక్క ఎగ్జాంపుల్ మాత్రమే చెప్తా ఉన్నాను అధ్యక్ష. ఇటువంటివి చాలా ఉండవచ్చు కనుక మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా ఇటువంటి ఎక్కడున్నా ఎప్పుడున్నా వాటన్నిటిని కూడా వెలికి తీసి ప్రభుత్వానికి కలంకంగా వచ్చే ఏ విషయాన్నైనా సరే నిశితంగా పరిశీలించి సరైనటువంటి నిర్ణయం తీసుకొని ప్రభుత్వానికి మన ప్రభుత్వానికి అటువంటి పేరు రాకుండా ఈ తెలంగాణ ప్రభుత్వం కొత్త వచ్చినటువంటి రాష్ట్రంలో తెలంగాణ వారసత్వ సంపదను పూర్తిగా రక్షిస్తుంది, రాబోయే తరాలకు చూపిస్తుంది, రాబోయే తరాలు చూపించే విధంగా పరిరక్షిస్తుంది, దానికి కావాల్సిన నిధులను ఇస్తుంది అనే విధంగా కాస్తో కూస్తో ఈ బిల్లు కూడా మార్పులు చేయవలసినటువంటి అవసరం ఉంది. మరీ ముఖ్యంగా మీ ద్వారా గౌరవ సంబంధిత మంత్రి గారు ఉన్నారు, గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్నారు కనుక ఈ నేను చెప్పినటువంటి ఒక్కదాన్ని ఎగ్జాంపుల్గా తీసుకొని ఆ 7,000 గజాలలో ఇంతకుముందు ఉన్నటువంటి ఆ ప్యాలెస్ ఎక్కడ పోయింది, అది నోటిఫైడ్ వారసత్వ సంపదగా వచ్చింది, ఇప్పుడు లేదు, దానికి సంబంధించి విచారణ చేయవలసిందిగా ఇటువంటివి ఎన్నున్నాయి అన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈ వారసత్వ సంపదను పూర్తిగా రాబోయే తరాలకు చూపించడానికి ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని అభినందిస్తూ స్వాగతిస్తూ ఈ బిల్లు కూడా పూర్తిగా మద్దతు తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. మిత్రులు సంపత్ గారు చెప్పినారు, సంతోషం. యాక్ట్ పాస్ చేసినప్పుడు యాక్ట్లో ప్రతి విషయం ఉండదు అధ్యక్ష. ఏ యాక్ట్ అయినా సరే దాని కింద మళ్ళీ రూల్స్ ఇష్యూ చేస్తారు. ఆ రూల్స్లో ఏమేమి చర్యలు తీసుకోవాలి, ఎంత డీటెయిల్గా ఉండాలని చెప్పి టోటల్ దాని సంబంధించిన వివరణ ఉంటుంది అధ్యక్ష. సెకండ్ పాయింట్, వారు చెప్పిన బిల్డింగ్ ఏదైతే ఉందో అక్కడనే నా ఇల్లు కూడా ఉంటుంది అధ్యక్ష. నేను నివసించే సొంత ఇల్లు, దానికి కొద్ది గదాల దూరంలో ఉంటుంది. వారు చెప్పిన పూర్తి స్థాయిలో కరెక్ట్ కాదు. అది అసలు హెరిటేజ్ బిల్డింగే కాదు, నాకు సమాచారం ఉంది పూర్తి స్థాయిలో. అది నేను ఇల్లు కట్టుకున్నప్పటి నుంచి తెలిసి నాకు ఆ జాగా గురించి. కాబట్టి అది హెరిటేజ్ సైట్ కాదు, మీకు తప్పుడు సమాచారం ఉంది, అపోహ ఉంది, మీరు దాన్ని సవరించుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. నెంబర్ 1. నెంబర్ 2 అధ్యక్ష, హెరిటేజ్ అంటే దానికి అర్థం పర్థం ఉండాలి. కొన్ని జరిగినాయి గతంలో. టుడే వీఆర్ సఫరింగ్. 1960స్లో ఏదో ఒక సుప్రీంకోర్టు అబ్జర్వేషన్ వచ్చిందనో లేదో ఇంకోటి వచ్చిందనో ఆ రోజున కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలన్నిటికీ ఆదేశం ఇచ్చింది. మీ దగ్గర
రిజర్వ్ చేయాలనేటువంటి ల్యాండ్స్ అన్ని ఫారెస్ట్ కింద రిజర్వ్ చేసి పారండి అంటే ఎదురైందాలో చేసి పడేసింది అధ్యక్ష. పొలోమని రాసి పడేసింది అయిపోయింది. ప్రొటెక్ట్ అని ఉన్నాయా అంటే లేవు. బట్ టుడే నిజంగా చెట్టు లేదు, అక్కడ ఫారెస్ట్ లేదు. పబ్లిక్ పర్పస్ మనం ఏమైనా అక్వైరీ చేద్దామంటే దానికి ఒక పెద్ద సమస్య, పెద్ద గందరగోళం. దానికి గ్రీన్ ట్రిబ్యునల్, ఈ ట్రిబ్యునల్, సౌత్ ఇండియా ట్రిబ్యునల్, న్యూఢిల్లీ ట్రిబ్యునల్, ఇక కథ. ఈ విధంగా టైమ్ ఈజ్ ఎ డైనమిక్ సిచ్యువేషన్. ఇటువంటి విషయాలలో ఒకప్పుడున్న పరిస్థితులలో 60s ఉన్న సిచ్యువేషన్ ఈరోజు 2017లో లేదు. కాబట్టి పరిణామం చెందుతూ ఉంటాయి. వాటిని బట్టి మనం నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం. గ్రీన్లాండ్ గెస్ట్ హౌస్, మనం గెస్ట్ హౌస్ కట్టుకోవాలి హైదరాబాద్లో. గ్రీన్లాండ్ గెస్ట్ హౌస్ హెరిటేజ్ వాల్యూ ఉందా అధ్యక్ష? దాన్ని ఎంతోమంది ముఖ్యమంత్రులు ఏదో వెనకడ పలానా టైంలో కట్టింది కాబట్టి అది హెరిటేజ్ అంటే నిజంగా ప్రొటెక్ట్ చేసి దానికి ఒక హిస్టారికల్ ఇంపార్టెన్స్ ఉండి అది చరిత్రగా రక్షించుకోవాల్సిన అవసరం ఉంటే దాన్ని చేసుకుంటాం అధ్యక్ష. నేను ఇంకో మాట కూడా చెప్తా ఉన్నా. ఇలా వరల్డ్స్ బెస్ట్ సిటీ బ్రజిల్స్లో ఉన్నటువంటి రియో డి జనీరో ఏదైతే ఉందో అక్కడ ఒక మేయర్, న్యూట్రల్ పర్సన్ మేయర్ అవుతారు అధ్యక్ష. ఒక ఇంటెలెక్చువల్ గ్రూప్ వాళ్ళు అనుకుని మేయర్ అయితే వాళ్ళు తీసుకున్నటువంటి ఫస్ట్ స్టెప్ సెన్సిటైజేషన్ ఆఫ్ అర్బన్ ల్యాండ్ యూటిలైజేషన్. మనుషులు పెరుగుతారు, సిటీ పెరుగుతుంది. ఒకప్పుడు హైదరాబాద్ న్యూఢిల్లీ కన్నా పెద్దది అధ్యక్ష. ఇలా న్యూఢిల్లీ 2.5 crores పాపులేషన్ దాటిపోయింది. నేషనల్ క్యాపిటల్ కాబట్టి పెరిగిపోయింది. అవసరాలు మారుతాయి, జనాభా పెరుగుతుంది, మనుషులు పెరుగుతారు, అవసరాలు పెరుగుతాయి, కానీ భూమి పెరగదు. కాబట్టి ఆ మేయరు ఆ రియోలో సెన్సిటైజేషన్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ ల్యాండ్ యూటిలైజేషన్ ఇన్ అర్బన్ ఏరియాస్ అని చెప్పి తీసుకుంటే ఆ ఫిలాసఫీ మీదనే ఇలా వరల్డ్స్ క్లీన్ అండ్ గ్రీన్ సిటీ కింద రియో డి జనీరో ట్రాన్స్ఫార్మ్ అయింది అధ్యక్ష. ఏ చట్టాలు కూడా ఇవి కూడా మనం చేసుకునేటే కానీ మన కాల్ చేసి కట్టేసుకునే చట్టాలు ఉండే అధ్యక్ష. టైమ్ ఈజ్ ఏ డైనమిక్ సిచ్యువేషన్. యాక్ట్స్ కూడా తెలివైన ప్రభుత్వాలు ఉన్నప్పుడల్లా వాటిని మార్చుకుంటూ ముందుకు పోవాలి. సంపత్ గారు ఒక మాట చెప్పినారు, చాలా సంతోషం, వారికి థ్యాంక్స్ చెప్తా ఉన్నాను. నేను ప్రభుత్వానికి కలంకం తెచ్చే పని చేయొద్దన్నారు. మేము సచ్చినా చేయం సంపత్ గారు, మీకు ఆ డౌట్ అవసరం లేదు. మీకు ఎవడన్నా అపోహ సంఘం ఏదైనా చెప్పింటే నాకు పంపించండి కాగితం, మీకు ఒక నిమిషంలో కూడా క్లియర్ చేస్తాను. అటువంటి వాటికి తావే లేదు ఈ ప్రభుత్వంలో, దానిలో మీరేం సందేహపడక్కర్లేదు. అయినప్పటికీ మీరు సలహా ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. ఇది హైదరాబాద్ నగరానికి పరిమితమై ఉండే కాబట్టి దీన్ని మొత్తానికి విస్తరిస్తూ ఉన్నాం అధ్యక్ష. వారికే ఒక సమస్య ఉంది. సంపత్ గారు ఏ నియోజకవర్గం అయితే ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారో జోగులాంబ అమ్మవారి ఆలయం ఉంది. నేను వారు కలిసి అప్పుడు పుష్కరాల టైంలో అక్కడ పూజలు కూడా పాల్గొన్నాం. అది ఆర్కియాలజీకి అప్పగించినారు. ఆడ దీపం పెడదామంటే పంచాయతీ, ఒక గజం కలుపుదామంటే పంచాయతీ, ఒక బల్బు పోతే పెడదామంటే పంచాయతీ, ఒక భయంకరమైనటువంటి ఇబ్బంది. ఆడ లోకల్గానేమో మొన్న విపరీతంగా భక్తులు పెరిగిపోతూ ఉన్నారు ఆలయానికి. ఆడ పెంచే అవసరం ఉంది, కొత్త చేసే అక్కడ ఉంది, అడుగు తీసి అడుగు పెడదామంటే కూడా ప్రాబ్లం ఉంది. అది కూడా మనము రివ్యూ చేసుకునే అవసరం ఉంది. ఆర్కియాలజీకి ఇచ్చినప్పుడు గోల్కొండ ఫోర్ట్ ఉంది అధ్యక్ష. మన సంపద మన కాకతీయ రాజులు కట్టిరు, సరే తర్వాత కులీ కుతుబ్ షాయిలు అదంతా జరిగింది. 15th August ఢిల్లీలో రెడ్ ఫోర్ట్ కాడ ఎగిరేసినట్టు మనకున్న చారిత్రక అవశేషం, అవర్ ప్రైడ్, గోల్కొండలో ఎగిరేద్దామని ఎగిరేస్తా ఉన్నాం అధ్యక్ష. మన సంపద, మన కథ, మన వ్యవస్థ ఆర్కియాలజీకి అప్పగించిన పుణ్యానికి యాజ్ ఎ రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ కూడా 15th August జెండా ఎగిరేద్దామంటే కూడా ప్రతి నిమిషం ప్రతిసారి మనం ఢిల్లీ నుంచి పర్మిషన్ తీసుకోవాలి అధ్యక్ష. ఇటువంటి కూడా ఇబ్బందులు ఉన్నాయి. నా రిక్వెస్ట్ ఏంటంటే, నేను చీఫ్ సెక్రటరీ గారిని ఈ కమిటీ చైర్మన్గా ఉన్నందుకు, ఎవరు చీఫ్ సెక్రటరీ ఉన్నా కంటిన్యూగా ఉంటాడు కాబట్టి హైయెస్ట్ బ్యూరోక్రాటిక్ హెడ్ ఉంటే సేఫ్టీ ఉంటుందని అనుకున్నాం. వారిని నేను రిక్వెస్ట్ చేస్తా అధ్యక్ష, ఆఫ్టర్ పాసింగ్ ద బిల్ ఒక ఆల్ పార్టీ మీటింగ్ పిలిచి మన స్టేట్లో ఉన్న పిక్చర్ ఏమున్నది అనేది నా లెవెల్ని పిలుస్తాం. చీఫ్ సెక్రటరీ గారిని కూర్చోబెట్టి మాట్లాడదాం. నాకు ఇంకొక మంచి ఐడియా కూడా ఉంది అధ్యక్ష. ఇలా సభ ఒప్పుకుంటే కనుక అపోజిషన్ లీడర్ గారి ప్రాతినిధ్యం కూడా ఈ హెరిటేజ్ కమిటీలో పెడదాం. మనకు నష్టం వచ్చేది ఏం లేదు. ఎవరు అపోజిషన్ లీడర్ అన్నా సరే, ప్రస్తుతం ఉన్న అపోజిషన్ లీడర్ కాదు, మెయిన్ అపోజిషన్ ప్రధాన ప్రతిపక్షం ఒక నాయకుడు కూడా దీనిలో బాధ్యుడిగా ఉంటే లాభమే జరుగుతుంది తప్ప నష్టమేం లేదు. మీరు అన్నట్టు మా ఉద్దేశం ఒక హైదరాబాద్కే పరిమితమై ఉండకూడదు, నంబర్ 1. నంబర్ 2, దీని పేరిట కూడా కొన్ని అరాచకాలు జరగడం కూడా కరెక్ట్ కాదు. మనం వాడుకోగలిగిన ప్రాపర్టీ కూడా వాడుకోలేని పరిస్థితి అధ్యక్ష. నర్సింగ్ కాలేజ్ ఉంది, అది హెరిటేజ్లో పెట్టేసారు. ఎవరో పాపం సికింద్రాబాద్లో ఒక పేద అయినది వాళ్ళది ఇల్లు పెట్టేస్తారు. డైరెక్టర్ స్కూల్ ఎడ్యుకేషన్ కూడా అడ్డగోలుగా పెట్టేసారు అధ్యక్ష. ఎట్లా పెట్టినో అసలు దాని సెక్రటేరియట్ బిల్డింగ్ ఇప్పుడు జీ బ్లాక్ అని ఉన్నది అధ్యక్ష. ఎప్పుడు ఎవరి మీద కూర్చోదో తెలియదు. అది హెరిటేజ్. ఎందుకంటే పనికిమాలిన హెరిటేజ్ అది. సెక్రటేరియట్ మధ్యలో ఒక సమాధి లాగా ఉంటుంది. వచ్చినోడు పోయేటోడు చూస్తే కూడా మనకు అగౌరవం. అది మెయింటైన్ కూడా చేద్దాం, చేసే పరిస్థితి లేదు, కూలిపోతూ ఉంది. కాబట్టి నిజంగా ఏది కాపాడి
దేన్ని ఖచ్చితంగా కొంత డబ్బు అయినా సరే మెయింటైన్ చేయాలా. వారు ఇంకో మాట కూడా చెప్పినారు, దీనికి తగిన సిబ్బంది లేదు, ఏదో హెచ్ఎండిఏకో లేకపోతే ఉడాకో ఎవరికో అప్పగించి ఏదో వదిలేసింది తప్ప దీనికి ఒక కథ లేదు. అందుకే దీన్ని సమగ్రం చేద్దామనే మంచి ఉద్దేశంతోనే నిజంగా ప్రొటెక్ట్ చేయాల్సినటువంటి, ఇప్పుడు సపోజ్ కొన్ని రాజుల ఫోర్ట్స్, మన దేవరకొండ ఫోర్ట్ ఉన్నది, చాలా డెఫినెట్లీ ఇట్ ఇస్ అవర్ హిస్టరీ. అట్లనే చాలా చాలా ఉన్నాయి. వాటన్నిటిని మొన్న రాజాపేట ఫోర్ట్ ఉంది అధ్యక్ష, నేనే రిక్వెస్ట్ చేసిన వాళ్ళు, హైదరాబాద్కు సమీపంలో ఉంది, పిల్లల ఎక్స్కర్షన్ మీద చూపిస్తాను ఉంటుంది. ఒకవేళ ఇఫ్ యూ ఆర్ అగ్రింగ్, మీరు అప్పగించినట్టయితే మేము స్టేట్ గవర్నమెంట్లో పెట్టుకొని దాన్ని బాగా మెయింటైన్ చేస్తామండి, మీ పెద్దల పేరు ఉంటుందంటే వాళ్ళు ఆల్మోస్ట్ అగ్రీ కూడా అయినారు. చాలా క్లోజ్గా మన యాదాద్రి టెంపుల్ పక్కన వస్తూ ఉంటుంది. అట్లా అడిగినాం, ఎవిటిని నిజంగా పరిరక్షించుదాము, ఎవిటిని మనం పరిరక్షించద్దు అనేది మనం పొలిటికల్ మనందరం కూర్చొని ఒక డెసిషన్ తీసుకుందాం. ఫస్ట్ మీటింగు నేను ఇన్వాల్వ్ అయ్యి ఆల్ పార్టీ మీటింగ్ కూడా పిలుచుకుందాం. నిజంగా హెరిటేజ్ యాక్ట్ ఎట్లా ఉంటే మనకు హెరిటేజ్ ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుందో అందరం కలిసి విజ్ఞప్తం చేద్దామని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ బిల్లు పాస్ చేసుకొని రూల్స్ ఫ్రేమ్ చేసే లోపే ఆల్ పార్టీ మీటింగ్ పిలుచుకుందాం. మీ ముందు మొత్తం ప్రతిపాదనలు పెడతారు. ప్రస్తుతం నోటిఫై ఉన్నాయి ఏవి, అసలు మన దగ్గర ఎన్ని మొత్తం హెరిటేజ్ బిల్డింగ్ లిస్ట్ ఉంది, ఆ లిస్ట్లో ఎన్ని ఉంచుదాం, ఎన్ని తీసేద్దాం, కొత్త ఏవి కలుపుదాం. అప్పుడు మొత్తం స్టేట్ తీసుకోలేదు, ఇప్పుడు మొత్తం స్టేట్ తీసుకుందాం, ఆ ప్రకారం చేద్దామని కోరుతూ దీన్ని పాస్ చేయవలసిందిగా నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. Now the question is that the बात करिए आप मैडम साहब, आज जो बिल हेरिटेज का पेश किया गया है